హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నిన్నంతా ఫుల్ వర్షం పడి ఫుల్ కరెంట్ అది పోయిందనమాట మాకు. సో ఈరోజు ఎర్లీగా ఇలా స్టార్ట్ చేసేద్దాం వీడియో అనేది. అండ్ ఈరోజు నేను వంట పెద్దగా ఏం చేద్దాం అనుకోవట్లే. ఫ్రిడ్జ్లో బాగా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయన్నమాట, కర్రీస్ ఇవన్నీ కూడా. సో వాటితో చేసేద్దాము, మేనేజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు నేను కుకింగ్ అయితే పెద్దగా చూపించట్లే అనుకుంటున్నాను ఇప్పటికి. అండ్ ప్రవీణ్ లేచాక కరెక్ట్ అనేది డిసైడ్ అవుతుంది, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, వీళ్ళు వేరేక్కడ చెప్తారు కదా, అందుకని. అండ్ ఇంకొకటి నేను చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న నేను యూట్యూబ్లో ఒక డాక్టర్ గారిది వీడియో చూశాను అనమాట. దాని ప్రకారం నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చాలామంది ఫుడ్ బాగా తీసుకుంటున్నారు కదా, తీసుకోవాలి కూడా. అందులో భాగంగా మీరు కర్డ్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలంట మీ మీల్స్లో కానీ, లేదంటే రోజువారీ అంటే ఒక డేలోని 3 times కర్డ్ తీసుకోవాలంట. అది కూడా ఇంట్లో తోడుపెట్టిన పెరుగు మాత్రమే యూజ్ అవుతుందంట. అందులో వచ్చేసి మనకి అవేవో యాంటీ ఆక్సిడెంట్స్ సంథింగ్ ఏవో ఉంటాయంట పెరుగులని నేను చూసాను. కానీ ఆ పెరుగు వాడాలి అనేది మాత్రమే మనకు మైండ్లో ఉండిపోయింది. అంటే మనం కొనుక్కునే పెరుగు కాకుండా ఇంట్లో మనం తోడు పెడతాం కదా, అది కంపల్సరీగా 12 hours కంపల్సరీగా ఉండాలంట. అంటే మనం నైట్ తోడు పెట్టి మార్నింగ్ తోడుకుంటుంది కదా, ఆ పెరుగు మాత్రమే మనకి పనిచేస్తుందట. మనం అది డైలీ బటర్ మిల్క్ రూపంలో 3 glasses తీసుకోవాలంట, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అలా 3 glasses మనం డైలీగా తాగుతూ ఉంటే మాత్రం అసలు ఏది కూడా మన బాడీని ఏం చేయలేదంట. అండ్ ఆల్సో మన మైండ్ దాన్ని బట్టి కూడా మనకి ఏదైనా అటాక్ అవుతుందంట. మనం స్ట్రాంగ్గా ఉంటే మనకి ఏది కూడా మన బాడీని ఏం చేయదు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. సో అది చూసిన తర్వాత నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది. సో ఎలాగో మనకి సమ్మర్ కాబట్టి బటర్ మిల్క్ కంపల్సరీగా తాగడం చాలా మంచిది. అది ఇంట్లో తోడు పెట్టుకొని చక్కగా మీరు కరోనా రెమెడీ అయినా కావచ్చు, లేకపోతే మన బాడీని కూల్ చేసుకోవడానికైనా కావచ్చు. మజ్జిగ ఎలాగైనా మనకి హెల్దీ కాబట్టి మజ్జిగ మీరు కంటిన్యూస్గా తీసుకోవడానికి ట్రై చేయండి. పిల్లలకి కూడా మజ్జిగ అన్నం కానీ, లేదంటే నార్మల్ మజ్జిగ చేయటం కానీ, లేదంటే మనకి ఈ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి మసాలా మజ్జిగలా చేస్తారు చూసారా, అట్లా అయినా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకోవడం మీరు పిల్లల చేత పట్టించండి. కొంచెం వాళ్ళ బాడీకి కూలింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో డాక్టర్ గారు చెప్పింది నిజమైతే అలా కూడా మనకి కొంచెం సూపర్ ఫుడ్గా కూడా పనిచేస్తుంది. నైట్ నేను వీడియో చూసిన వెంటనే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇది ఇన్ఫర్మేషన్. సో ఎట్లా అయినా మనకి మనకు అలవాటు లేని ఫుడ్ అయితే చెప్పలేదు కాబట్టి, మనకు అలవాటు అయిన ఫుడ్డే కొంచెం ఎక్కువగా తీసుకుంటే బెటర్ అంట మన బాడీకి. సో ఎంతమంది ఇలా అనుకుంటున్నారు, ఎంతమంది ఆ వీడియో చూస్తారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. అండ్ మెయిన్ ప్రవీణ్కి ఇవ్వాలి నేను మజ్జిగది. నేను మిట్టు బాగా మజ్జిగది తాగుతాము, మజ్జిగన్నం అది తింటాం. బట్ ప్రవీణ్కి అస్సలు అలవాటు లేదు, మజ్జిగ తినరు, పెరుగు తినరు, అసలు ఏం తినరు అనమాట. తనకి అలవాటు చేస్తూ ఉండాలి. ఒక ఇంత లోటాతో మనం చక్కగా చిలికేసి పెట్టేసామంటే ఎవరికి కావాలంటే వాళ్ళు తాగుతారు కదా. అట్లా మనం బాటిల్స్లో ఫిల్ చేసి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక జార్లో అయినా మజ్జిగ చిలికేసి ఒక జార్లో పెట్టేసామంటే ఎవరికి కావాలంటే వాళ్ళు తాగడానికి బాగుంటుంది అనమాట. ఎక్కువ మంది ఉంటే కొంచెం ఇలా ట్రై చేయండి, ఓకేనా. మార్నింగే చక్కగా బ్రేక్ఫాస్ట్లో ఒక గ్లాసు, లంచ్ అయిన తర్వాత ఒక గ్లాసు, డిన్నర్ టైంలో ఒక గ్లాస్ తాగితే మన బాడీకి మంచిది. అండ్ ఆల్సో అన్ని రకాలుగా మంచిది అనమాట. సో అది. అండ్ ఈరోజు వర్క్స్ నేను చెప్పాను కదా, మార్నింగ్ సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అనేవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో. సో అవి కంప్లీట్ చేసేయాలి. నేను నానపకాయ కూర ఉంది, అండ్ ఆల్సో ఫిష్ ఉంది. ఇవన్నీ కూడా వెజ్, నాన్ వెజ్ రెండు ఉన్నాయి అనమాట. నిన్నటి వీడియోలో నేను షాపింగ్కి వెళ్ళింది చూపించాను కదా, మా యానివర్సరీ కోసం అని చెప్పి, ప్రవీణ్ బట్టల గురించి అని చెప్పి. చాలా మంది కామెంట్, డోంట్ గో అవుట్, అసలు పరిస్థితులు బాగాలేవు అది ఇది అని చెప్పి కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంట్స్ 100% కరెక్ట్. నేను ఎవరి కామెంట్ హర్ట్ అయ్యేలా తీసుకోవట్లేదు, ఎందుకంటే అది నిజము. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెట్టేటప్పుడు ఏమన్నారంటే, సారీ అక్క మిమ్మల్ని హర్ట్ చేసినందుకు, సారీ అక్క బయటకు వెళ్ళొద్దు, మీరు ఫీల్ అవ్వకండి ఇలా చెప్పినందుకు అంటున్నారు. అందులో ఫీల్ అవ్వాల్సి ఏం లేదు, 100% కరెక్ట్. అదే మనకి యానివర్సరీస్ అనేవి ఇయర్లీ వస్తూనే ఉంటాయి. మీరు చెప్పింది 100% కరెక్ట్, నేను దానికి అగ్రీ అవుతున్నాను. సో నేను కంపల్సరీగా స్టెప్ అవుట్ చేయకుండా ఇంట్లోనే ఉండు సెలబ్రేట్ చేసుకోవడానికి
ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. ప్రవీణ్ ఒకరే ఏదైనా గ్రాసరీస్ ఏమైనా కావాలంటే ప్రవీణ్ ఒకరే వెళ్ళొచ్చేసేలాగా. ఇంకా మేము నేను ఇంకా మిట్టుని ఎలాగో ఇంకా బయటికి తీసుకెళ్ళాం కాబట్టి ఇంక ఇంట్లోనే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నామో అట్లాగే ఇంక సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. నిన్నటి వీడియోలో కూడా ఇదే చెప్పాను నేను, అసలు బయటకి ఇక్కడికి వెళ్ళాం కాబట్టి ఇంట్లోనే ఎలా అయితే సెలబ్రేట్ చేసుకోవాలో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి అడిగాను నిన్న. బట్ దానికి ఐడియాస్ ఎవరు చెప్పలేదు. నేను షాపింగ్కి వెళ్ళింది, అందరూ బయటకు వెళ్ళొద్దు అని చెప్పి సజెషన్స్ ఇచ్చారనమాట. సో అది. అండ్ ఈ రోజైనా మీరు వీడియోలో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యానివర్సరీకి ఏవైతే నేను ప్రిపరేషన్స్ ఏం చేయాలో, ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఐడియాస్ మీకు తెలిస్తే నాకు చెప్పండి, ఓకేనా. దాని తర్వాత నైటీస్ కలెక్షన్ చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒక 2-3 కంటిన్యూస్గా అడుగుతున్నారు నైటీస్ కలెక్షన్ కూడా చూపించాలా అని చెప్పి నేను ఇప్పుడు చూపించడం పెద్ద ఇదేం కాదు. బట్ నైటీస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా వేస్తూ ఉంటాం నైటీస్. ఇప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు నుంచి నైటీస్ ఇంకా ఎక్కువైపోయి, నైటీస్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ ఇంకా ఎక్కువైపోయి. బట్ మ్యాక్సిమం మంది నైటీస్ యూజ్ చేస్తారు కాబట్టి సో నైటీస్ కలెక్షన్ చూపించమంటున్నారు. చూపించాలా లేదా అర్థం అవట్లే. ఇంక కంపల్సరీగా చూపించాలా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయాలి. సో దట్ నేను అన్ని ఒకసారి వాష్ చేసేసిన తర్వాత నేను మీకు ఒక కలెక్షన్లో చూపిస్తాను. నేను మాక్సిమం జూలియట్ బ్రాండ్ యూజ్ చేస్తాను నైటీస్లోని. ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకుంటాను. రెగ్యులర్గా చెప్తూనే ఉన్నా జూలియట్ బ్రాండ్ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకుంటానని చెప్పి. లేదా అప్పుడప్పుడు మార్కెట్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కాటన్ కొంచెం స్క్వేర్ నెక్ లాంటివి ఏమైనా ఉంటే కాటన్వి కొంచెం 200 రూపీస్ 300 రూపీస్ ఉంటాయి, అవి తీసుకుంటాను. లేదంటే సెంట్రల్లో కొంచెం 500-600 ఉంటాయి, అవి తీసుకుంటాను. అసలు అంటే ఎక్కడ కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తే అవి వెంటనే పిక్ చేస్తాను తప్ప ఇదే పర్టికులర్గా అనేది ఉండదు. బట్ మంచి బ్రాండ్ లాంగ్ టర్మ్ కావాలంటే జూలియట్ బ్రాండ్వి చాలా చాలా బాగుంటాయి. సో అది నైటీస్ కలెక్షన్ చూపించలేదు అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా బ్లాగ్ మనం కంటిన్యూ చేసేద్దాము. ఈరోజు నేను మొత్తం మీద ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే కుక్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా సేమియా ఉప్మా చెప్పాను కదా, అది కుక్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ వేసేసుకొని నార్మల్ సేమియా ఉప్మా ఎలా చేసుకుంటారో నేను అట్లా చేసుకుంటున్నాను. పోపులు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని సేమియా కళ్ళు వేసుకొని ఉడకబెట్టేసుకోవడమే, అంతే. తర్వాత ఈరోజు నేను ఒక ఫుడ్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫుడ్ రివ్యూ అంటే ఈరోజు అనుకోకుండా మేము బయట నుంచి ఒక ఫుడ్ తీసుకొచ్చాము. దాని ఎలా ఉందో ఏంటి అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. జనరల్గా అయితే జస్ట్ ఇలా తెచ్చుకుందామని చెప్పేయచ్చు, బట్ ఎంత వరస్ట్గా ఉందంటే బిర్యానీ అంత వరస్ట్గా ఉంది. సో దట్ మీకు కొంచెం యూజ్ అవుతుంది, మీరు కూడా మాలాగా డబ్బులు అవి వేస్ట్ చేసుకోకుండా ఉంటారని చెప్పేసి యాడ్ చేస్తున్నాను అనమాట వీడియోలోని. చెప్పాను కదా ఈరోజు ఆఫ్టర్నూన్ లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవి వాటితో మేనేజ్ చేద్దామంటే ప్రవీణ్ ఫేస్ ఇలా పెట్టారనమాట. రేపు తినొచ్చు కదా, ఎల్లుడు తినొచ్చు కదా, అది ఇది అని చెప్పేసి. ఎన్ని రోజులన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కర్రీస్ అవిని, ఈరోజు తినేద్దామంటే ప్రవీణ్ మళ్ళీ బిర్యానీ తెచ్చుకుందాము, కుండ బిర్యానీ తెచ్చుకుందాము, అది ఇది అని అన్నారనమాట. అందువల్ల తెచ్చుకున్నాము, అలా అయింది. దాని తర్వాత మళ్ళీ ప్రవీణే కుక్ చేశారనమాట బిర్యానీది కూడా. అదంతా నేను యాడ్ చేస్తాను ఈరోజు వీడియోలో. అండ్ ఇక్కడ సేమియా ఉప్మా ఓన్లీ ప్రవీణ్కి మిట్టుకి మాత్రమే కుక్ చేస్తున్నాను. నేనైతే ఎగ్స్ బాయిల్ చేసుకున్నా, వాళ్ళిద్దరు ఎగ్స్ తిన్నారనమాట. ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, నాకు ఆల్రెడీ తినేసాను కూడా. ఎగ్స్ బాయిల్ చేసుకుని, ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేస్తున్నాను కదా, లేచిన వెంటనే ఏదైనా డిటాక్స్ వాటర్ తాగేసి వెంటనే ఇలాగ ఏదైనా ఫ్రూట్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇది ఆల్మోస్ట్ సేమియా ఉప్మా మొత్తం అయిపోయింది. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉంచేసి వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇచ్చేయటమే. నేను ఎంత ఫాస్ట్గా ఎంత వేడిగా పెడతానో ప్రవీణ్ అంత చల్లారిపోయినాక తింటారు. ఆఫీస్ వర్క్ అది చూసుకుంటూ తింటూ ఉంటారు కదా, అందువల్ల తనకి లేట్ అయిపోతూ ఉంటుంది. మిట్టు సేమియా ఉప్మా అనగానే స్వీట్ సేమియా అని అనుకున్న ఎక్సైట్ అయ్యాడనమాట. తర్వాత మేము తెచ్చుకున్న బిర్యానీ వచ్చేసి కృతింగా రెస్టారెంట్ నుంచి ప్రవీణ్ ఆర్డర్ చేశారు. అసలు పెద్దగా బయట నుంచి తెచ్చుకోమేమో, మీ అందరికీ తెలుసు కదా, ఇంట్లోనే ఏదైనా కుక్ చేస్తాను. బట్ ఈరోజు బయట నుంచి తెప్పించారనమాట. ఇలా కుండ బిర్యానీ తిందామని చెప్పేసి ట్యూస్డే కదా అని చెప్పేసి అనేసరికి నేను కూడా కొంచెం డైట్ పక్కన పెట్టి తిందామని చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. కానీ కుండ అయితే ఎలా ఉంది,
కుండ బిర్యానీ అంటే ఏంటి, కుండలో వండి ఇస్తారు కదా. బట్ వీళ్ళు ఏం చేశారు, బయటది నార్మల్ ఇప్పుడు వేరే ప్యాకెట్తో బిర్యానీ ఉంది చూసారా కవర్లోని, అదే బిర్యానీ ఇందులో వేసేసి ఇచ్చేసారనమాట. యూజే ఉంది, మనం కూడా కుండలో వేసుకొని తినచ్చు కదా, అలా అని అనిపించింది. బట్ నేను ఒక్క ముద్ద టేస్ట్ చూసేసరికి ఎంత వరస్ట్ అనిపించిందంటే అస్సలు నచ్చలేదు నాకు. అదొక రకమైన స్మెల్ వస్తుంది. దీని బదులు శుభ్రంగా ఇంత డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఇంట్లోనే వండుకోవచ్చు కదా అని చెప్పేసి అన్న నేను ప్రవీణ్తోని. బట్ మేము తెచ్చుకునేదే చాలా రేర్గా తెచ్చుకుంటున్నాం బయట నుంచి. మేము ఎస్ఆర్ నగర్లో ఉండేటప్పుడు ఎక్కువ తినేవాళ్ళం బయట ఫుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు తినడం మానేసాము, అసలు బయట ఫుడ్ ఎక్కువ తినడం మానేసాము. సో ఇలా తెచ్చుకున్న తర్వాత ఇలా అయింది ఎక్స్పీరియన్స్. రేర్గా తెచ్చుకున్నా సరే ఇది పరిస్థితి. శుభ్రంగా దాని బదులు ఒక 1 kg చికెన్ తెచ్చుకొని హ్యాపీగా ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, హ్యాపీగా వండుకొని తినచ్చు. ఆ వండుకోవడం బద్ధకం అయ్యి ఈరోజు నేను సరే తెచ్చుకుందాం అనుకునేసరికి ఇలా డబ్బులు ఫుడ్ 2 వేస్ట్ అయ్యాయి అనమాట. సో ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే కృతంగా నుంచి మాత్రం తెప్పించుకోకండి. మాకు దగ్గరలో ఉన్న బ్రాంచ్లో అయితే ఇలా అయ్యింది. మరి వేరే దాంట్లో బాగుంటుందో బాగోదో నాకు తెలీదు. నా ఎక్స్పీరియన్స్ అదే. అయితే ఇది చూడడానికి చాలా యమ్మీగా ఉంది, కానీ సూపర్ టేస్టీ అని అయితే చెప్పను నేను, అసలు టేస్టీ అని కూడా చెప్పను, అంత వరస్ట్గా ఉందన్నమాట. సో ఇది నా రివ్యూ దీని మీద. ఇప్పుడు వచ్చేసి మనం వావ్ స్కిన్ సైన్స్ నుంచి యాపిల్ సైడర్ వెనిగర్ ఫోమింగ్ ఫేస్ వాష్ చూసేద్దాం ఫ్రెండ్స్, విత్ బిల్ట్ ఇన్ ఫేస్ బ్రష్ ఫర్ డీప్ క్లెన్సింగ్ అనమాట ఇది. సో ఇది ఒక బిల్ట్ ఇన్ బ్రష్తో వస్తుంది. ఇది ఇలాంటివి మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనకి యాపిల్ సైడర్ వెనిగర్ ఫేస్ వాష్ అనేది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మన స్కిన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్, వెదర్ ఇట్ ఈస్ డ్రై ఆర్ ఆయిలీ అయిన డ్రై స్కిన్ అయినా మీ స్కిన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో వచ్చేసి పారాబెన్స్ కానీ సిలికాన్స్ కానీ సల్ఫేట్స్ కానీ యాడెడ్ కలర్స్ కానీ ఏమి ఉండవు. డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటుంది అనమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి. అండ్ ఆర్గానికల్కి సర్టిఫైడ్ హిమాలయన్ యాపిల్ సైడర్ వెనిగర్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ విటమిన్ B5 and E కలిగి ఉంటుంది. ఇది మేడ్ విత్ న్యాచురల్ యాక్టివ్స్ అని చెప్పేసి ఉంది దీని మీద. డీప్ క్లెన్సెస్ స్కిన్ అండ్ హెల్ప్స్ ప్యూరిఫై పోర్స్ అండ్ కంట్రోల్ బ్లాక్ హెడ్స్. ఇది వచ్చేసి 100 ml ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. అండ్ మిగతా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలంటే మీకు ఇక్కడ స్కాన్ది ఉంటుంది అనమాట. దాంతో కూడా మీరు స్కాన్ చేసుకొని డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. 399 రూపీస్. ఇది 2 years వ్యాలిడిటీ ఉంటుంది. మెయిన్ ఇది మన స్కిన్ని క్లెన్స్ చేయడమే కాకుండా మన స్కిన్ని రీస్టోర్ చేస్తుంది. అంటే మన మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో స్కిన్లోని అది రీస్టోర్ చేస్తుంది అనమాట. రెగ్యులర్గా యూజ్ చేస్తే మన ఎన్విరాన్మెంటల్ నుంచి టాక్సిన్స్ అనేవి వస్తాయి కదా మన స్కిన్ మీద, అవి అంతే రిమూవ్ అయిపోయి ఫ్రెష్గా అండ్ సప్పల్గా చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఫేస్ వాష్ వచ్చేసి. అండ్ ఆల్సో మన యాక్నీని కంట్రోల్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది, డ్రైనెస్ని లేకుండా చేస్తుంది, ఏజ్ స్పాట్స్ని కూడా రిమూవ్ చేస్తుంది, మన స్కిన్ని న్యాచురల్గా ఎబిలిటీగా చేస్తుంది. మన మాయిశ్చర్ అనేది ఏదైతే ఉంటుందో అది రీటైన్ చేయడానికి రైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మన స్కిన్ టెక్స్చర్ని కంప్లీట్గా ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఆల్సో మన స్కిన్కి డ్యూయి గ్లోగా పొందడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. కంప్లీట్గా క్లెన్స్ చేస్తుంది మన స్కిన్ ఇంప్యూరిటీస్ కానీ లేదంటే మన స్కిన్కి న్యాచురల్గా pH బ్యాలెన్స్ ఉంటుంది కదా అది మెయింటైన్ చేయడానికి అండ్ రిఫైన్డ్ లుక్ పొందడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఫేస్ వాష్ ఎలా అయితే యూజ్ చేయాలి, హౌ టు యూజ్ అండ్ ఆల్సో కాషన్ ఏంటి అండ్ ఆల్సో కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్యూరిఫైడ్ వాటర్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉంది చూసారా, డోంట్ త్రో ద బాటిల్, రీయూజ్, రీప్లెనిష్ ఫ్రమ్ రీఫిల్ ప్యాక్, సేవ్ ద ఎర్త్ అని చెప్పి ఈ బాటిల్ మనం రీఫిల్ కూడా చేసుకోవచ్చు. రీఫిల్ ప్యాక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్రూయల్టీ ఫ్రీ అండ్ ఆల్సో మిగతా డీటెయిల్ 100% వ్యాగన్, గ్లూటెన్ ఫ్రీ, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనం ఎలా యూజ్ చేయాలనేది చూసేద్దాము. మెయిన్ ఇది క్లెన్స్ చేయడమే కాకుండా మన స్కిన్ మీద డర్ట్ని అండ్ ట్యాన్ని కూడా కొంచెం రిమూవ్ చేస్తుంది. అందులో మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనం యూజేజ్ చూసేద్దాం. ఇలాంటి ఫోమింగ్ ఫేస్ వాషెస్ మనకి సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మనం డర్ట్ అంతా అక్యుములేట్ అయిపోతుంది కదా, ట్యాన్ అది ఉంటుంది కదా మన స్కిన్ మీద, అదంతా కొంచెం తగ్గిస్తుంది అనమాట. సో మీరు ఇలా పంప్ చేస్తే కనుక ఫోమింగ్ ఫేస్ వాష్తో కొంచెం ఫోమ్ లాగా వచ్చి ఈ బ్రష్తోనే మనం హ్యాండ్స్ ఏం పెట్టకుండా చక్కగా ఇలా స్క్రబ్ చేసేసుకోవచ్చు. స్క్రబ్ చేసేసుకొని మన ఫేస్ వాష్ చేసేసుకోవడమే, దాని తర్వాత మాయిశ్చర్ అప్లై చేసేసుకోవడమే. ఇది మనకి స్కిన్ మీద రెడ్నెస్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేస్తుంది, అంటే సూట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఆల్సో డ్రైనెస్ని రిమూవ్ చేస్తుంది, కామ్ చేస్తుంది. అండ్ ఆల్సో యాక్నీ స్పాట్స్ ఉంటాయి కదా అది కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మన స్కిన్ని సప్పుల్ చేస్తుంది అండ్ ఆల్సో బ్రైట్ కాంప్లెక్షన్ ఇస్తుంది అనమాట. వన్ స్టాప్ క్లెన్సర్ కింద పనిచేస్తుంది. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత చూసారా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను. మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు వెబ్సైట్లో కూడా మీకు డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి.
మధ్యాహ్నం బిర్యానీ తెచ్చుకుందామన్న ఐడియా ప్రవీణ్దే కాబట్టి ఈరోజు అంటే నేను ఇంక తినలేదు. ఆఫ్టర్నూన్ ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఇంక లేచిపోయాను అనమాట. అది అలా చూసిన తర్వాత ప్రవీణ్ నేనే కుక్ చేస్తానని చెప్పి ఒక పనిష్మెంట్ అనమాట ప్రవీణ్కి. సో బయట నుంచి చికెన్ తీసుకొచ్చి నేనే చేస్తానని చెప్పి 4 o'clockకి చికెన్ తీసుకొచ్చి చేశాను. ఎందుకంటే నైట్ అసలు మేము ఫుడ్ తినట్లేదు, 9 o'clock అలా పడుకుని పోతున్నాము. అండ్ ఆల్సో డైట్ కూడా నేను సీరియస్గా ఫాలో అవుతున్నాను కాబట్టి ఇంక నేను తిందాం అనుకోవడమే ఎక్కువ అని చెప్పి అలా అనేసరికి తను ఫాస్ట్గా చేసేస్తాను, ఫాస్ట్గా తినేసి పడుకుంది కానీ అని చెప్పి ఇలా చేస్తున్నారు. ఫస్ట్ బాస్మతి రైస్ నానబెట్టారు, దాని తర్వాత గరం మసాలా సామాన్లు అండ్ పచ్చిమిర్చి, జీడిపప్పు ఇవన్నీ వేశారు. అండ్ మీకు చాలాసార్లు చెప్పాను ప్రవీణ్ చాలా బాగా చేస్తారు కుకింగ్ అనేది. అండ్ మెయిన్ ఈ బిర్యానీ అయితే ఇంకా బాగా చేస్తారు. తన ధైర్యం అంతా ఏంటంటే ఈ బిర్యానీ చేస్తే కంపల్సరీగా నేను తింటాననే ధైర్యంతో ఈరోజు ఈ బిర్యానీ చేశారనమాట. తను బిర్యానీ చేసినప్పుడల్లా నేను ఒక రైతా ఉంటే చాలు ఈ బిర్యానీకి, చాలా బాగుంటుంది. లైట్గా కూడా ఉంటుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫిల్లింగ్ మనం కడుపు నిండా తిన్నా సరే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. బయట దానికంటే 1000 రెట్లు నయ్యం ఈ బిర్యానీ, సూపర్ టేస్టీ చేస్తారు తను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు. అండ్ ఇది పర్టికులర్గా ఈ బిర్యానీ ఎందుకు చేస్తున్నారంటే నేను డైట్ ఫాలో అవ్వకుండా తింటాననే ఉద్దేశంతో ఇది చేస్తున్నారనమాట. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలిపేస్తున్నారు. ఫస్ట్ వీడియో కూడా తనే షూట్ చేశారు. ఇంకా నాకు హెడేక్గా ఉంది అది ఇది అని చెప్పేసి ఇంకా నేను రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను అనమాట. బాగా హెడేక్ వచ్చింది ఈరోజు. అండ్ పెరుగు కూడా యాడ్ చేశారు. ఒక 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని తర్వాత చికెన్ యాడ్ చేసేస్తారు. చికెన్ యాడ్ చేసేసిన తర్వాత కాసేపు బాగా మగ్గిస్తారనమాట చికెన్ని. దాని తర్వాత బాస్మతి రైస్ అది వేసేస్తారు. జస్ట్ నార్మల్ చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది, కానీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా సరే చాలా మాయిస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది బాస్మతి రైస్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది బిర్యానీకి. దీంతోపాటు ముగలై చికెన్ కర్రీ కూడా చేశారు. ఇంకా చికెన్ కర్రీ అది షూట్ చేయలేదు తను, బిర్యానీ ఒకటే షూట్ చేశారనమాట. అండ్ ఈరోజు నేను 2 బిర్యానీలు చూపిస్తున్నాను కదా, రెండిట్లో అంటే బయట నుంచి తెచ్చిన బిర్యానీ అండ్ ఇంట్లో చేసుకున్న బిర్యానీకి రెండిట్లో ఏది బాగుందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆబ్వియస్లీ చూడడానికి ఎలా ఉన్నా సరే మనం తినడానికి బాగుండాలి కదా. నేనైతే 1000కి రేటింగ్ ఇస్తాను ఇంట్లో చేసిన బిర్యానీకి. ఆబ్వియస్లీ ఇంట్లో చేసినవే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, ఏదైనా సరే నేను ఇంట్లో ట్రై చేస్తా, ఇంట్లో కుక్ చేసి హ్యాపీగా తినడానికే చూస్తాను నేను బయట దానికంటే. మాకు దగ్గరలో అయితే అన్ని ఎక్కువ రెస్టారెంట్స్ అయితే ఉండవు ట్రై చేయడానికి కూడా. సో అది కూడా ప్లస్ మాకు, ఎందుకంటే ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నా సరే మనం అలా బయటదే ప్రిఫర్ చేస్తాము. ఏమాత్రం లేజీగా అనిపించినా మన చుట్టూ రెస్టారెంట్స్ తక్కువ ఉండడమే మనకి మంచిది, మన బాడీకి మంచిది అనమాట. ఇలా రైస్ కూడా వేసేసి చాలాసేపు మగ్గించిన తర్వాత ఇంకా కొంచెం రైస్కి తగ్గ వాటర్ వేసేసి మూత పెట్టేస్తారు. ముగలై చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తారు ప్రవీణ్. ఫస్ట్ ముగలై కర్రీ చేసేసి దాని తర్వాత అందులో బిర్యానీ కుక్ చేస్తారు. అదైతే అవసరం ఉంటుంది, కాకపోతే అది కొంచెం ఎక్కువసేపు పడుతుంది అనమాట. ఇదైతే ఇంక ఈజీగా అయిపోతుంది. ఈరోజు మిట్టు కూడా ఆఫ్టర్నూన్ అసలు సరిగ్గా తినలేదు. వాడు తినకపోయేసరికి నాకు అనిపించింది ఎందుకు అంత బద్ధకం, నాకు చక్కగా ఏదో రైస్ వండేస్తానో లేదంటే ఏదైనా ఇలా బిర్యానీ చేసేస్తానో సరిపోయేది కదా అని నన్ను నేనే తిట్టుకున్నాను అనమాట. ఈరోజు నిజంగా ఫ్రిడ్జ్లో ఏవో కర్రీస్ ఉన్నాయిలే అని చెప్పి లేజీగా ఉండిపోయాను, లేదంటే ఏదో కుక్ చేసేది నా ఆఫ్టర్నూన్. సో ఇది అండ్ అది పక్కన పెట్టేసిన తర్వాత వెంటనే ప్రవీణ్ 4 o'clock ఇలా కుక్ చేసేసారు కదా, ఇంకా అప్పుడు వాడు తిన్నాడు అనమాట. ఇంకా నైట్ ఫ్రూట్స్ అవి పెట్టేశాను, ఫ్రూట్స్ తినేసి పడుకున్నాడు. ఇంకా అది ఇక్కడ కరెంట్ పోవడం వల్ల టార్చ్ అది వేసుకొని షూట్ చేశారనమాట ప్రవీణ్. వర్షం కూడా బాగా పడింది, అందువల్ల కరెంట్ అది పోవడంతో ఇలా టార్చ్ అది పెట్టి కుక్ చేశారు. సో ఇది బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది. నేను గబగబా ఒక 4 ముద్దలు తినేసి పడుకున్నాను. చాలా చాలా బాగుంది బిర్యానీ. అదే
మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంక ఈరోజు నేను ఏ యాక్టివిటీస్ చేయలేదు, అసలు ఏం షూట్ చేయలేదు, చాలా చాలా లేజీ డే ఈరోజు. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో రేపు నేను ఫుల్ డే వ్లాగ్తో సూపర్ యాక్టివ్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.